నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. వంచన, కుట్ర, మోసం, దగ, కుయుక్తి, పన్నాగం, ద్రోహం, కపటత్వం, వెన్నుపోటు, కుటిలత్వం, ఇలా ఎన్ని పదాలనైనా ఉపయోగించండి. వీటన్నింటికీ యాప్ట్ అయ్యే పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక, గెలుపుల వెనుక, కీలక మలుపుల వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. ఒక వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకొని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. తన చరిత్ర నిండా నానా దరిద్రాలు పెట్టుకున్న చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూతమంటూ దూషిస్తున్నారు. కానీ భూతం నుంచి ప్రేతం దాకా ఆ బిరుదులన్నింటికీ అర్హుడు చంద్రబాబే అని ఆయన రాజకీయ ప్రస్థానమే చెబుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజల విశ్వసనీయత గెలుచుకోవటం చేతకాని పచ్చముఠ భూతం అంటూ జగన్ మీద విషం కక్కుతోంది. నిజానికి ఎవరిని భూతం అంటారు? రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చిన వ్యక్తిని కదా భూతం అనాలి. చంద్రబాబు గారు అంతే కదండి. పిల్లనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన మామకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని కదా భూతం అనాలి. చంద్రబాబు గారు ఏమంటారు? సంపూర్ణ మద్యపాన నిషేధం పథకానికి తూట్లు పొడిచిన మోసకారిని కదా భూతం అనాలి. చంద్రబాబు గారు నిజమే కదండి. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయలకు కిలో బియ్యాన్ని 5.5 రూపాయలకు పెంచిన ప్రజా ద్రోహిని కదా భూతం అనాలి. చెప్పండి చంద్రబాబు గారు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచాక హామీలను తుంగలో తొక్కే కన్నింగ్ లీడర్ని కదా భూతం అనాలి. కరెక్టే కదా చంద్రబాబు గారు. మరి ఈ లెక్కను చూస్తే ఎవరిని భూతం అనాలి? భారతదేశ రాజకీయ చరిత్రలో వంచన రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. దగాకోరు రాజకీయాల ఉనికిని అత్యంత బలంగా దేశ రాజకీయ చిత్రపటంలో చాటిన నాయకుడు చంద్రబాబు అంటారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడంతోనే చంద్రబాబులోని నయవంచన రాజకీయాలు బయటపడలేదు. ఆ మాటకొస్తే అసలు రాజకీయ జీవితం ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ ని కూడా దాదాపు వెన్నుపోటు పొడిచినంత పనే చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ కండువా వేసుకున్నంత కాలం కూడా నమ్మించి నట్టేట ముంచడం అనే ఫార్ములాని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తర్వాత తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టాడు. విచ్చలవిడిగా చెలరేగిపోయారు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ పార్టీల దాకా అన్నింటినీ వాడుకున్నారు. అవసరం తీరిన తర్వాత అదే వంచన బుద్ధిని ప్రదర్శించాడు. అయితే ఈ అవినీతి, కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో అనుకోని పరిస్థితుల్లో అలవాటైనవి కావు. కర్ణుడికి సహజ కవచ కుండలాలు తరహాలో అవినీతి, కుట్రలు చంద్రబాబుకి సహజంగానే అబ్బేశాయి అంటారు రాజకీయ పరిశీలకులు. చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల భూమి, అక్కడ మొదలైంది చంద్రబాబు రాజకీయ ప్రయాణం. ఆ ప్రస్థానంలో అడుగడుగునా దగ, మోసం, వంచన తమ ఉనికిని చాటుకుంటూనే ఉంటాయి. ప్రస్థానమంతా నానా దరిద్రాలు పెట్టుకుని జగన్ని భూతమంటూ ఇటు చంద్రబాబు అటు పచ్చమూక చేస్తున్న దూషణ చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ ఆయన్ను సైకో అంటూ విషం కక్కి తమ పైశాచికత్వాన్ని చాటుకుంది పచ్చమూక. ఇప్పుడు అధికార మదంతో మరింతగా దిగజారిపోయి పదే పదే జగన్ని భూతం అంటూ దూషిస్తున్నారు ఎల్లో తాలిబన్లు. భూతం అని సంబోధించడం సరైనదే అని కాసేపు అనుకుంటూ అసలు చంద్రబాబుని మించి ఆ పదప్రయోగానికి అర్హులు రాజకీయాల్లో ఇంకెవరుంటారన్నది పరిశీలకుల మాట. చంద్రబాబు గతం కావచ్చు, వర్తమానం కావచ్చు, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎలాంటి కోణాన్ని తట్టి చూసినా పైశాచిక ఫ్లేవర్ ఖచ్చితంగా కనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ తో. 20% యువత కోటాలో ఎమ్మెల్యే టికెట్ సంపాదించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు. టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్ తో అయిన పరిచయమే ఆయనకు అల్లుణ్ణి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. మీ మామగారు పార్టీ పెట్టారు, అందులోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని డాంబికాలు పలికాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేటు ఫిరాయించాడు. టీడీపీలో చేరడానికి పావులు కదిపాడు.
నిజానికి చంద్రబాబుని పార్టీలోకి చేర్చుకోవడం ఎన్టీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదని, తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్లు చెప్తుంటారు. రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబుని కదా భూతం అని సంబోధించాలి. అటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇటు ఎమ్మెల్యేగా తాను ఓడిపోవడంతో దొడ్డిదారిన టీడీపీలో అడుగుపెట్టారు చంద్రబాబు. చంద్రబాబుని పార్టీలో చేర్చుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కానీ కుమార్తె ఒత్తిడితో ఎన్టీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర వినయంగా నటిస్తూ పార్టీ మీద క్రమంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. 1989లో కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. 1994లో టీడీపీ గెలవడంతో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా పనిచేస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. 1989లో టీడీపీ ఓటమి పాలైంది. అప్పుడే గనక టీడీపీ గెలిచి ఉంటే 1995 దాకా చంద్రబాబు ఆగేవాడు కాదన్నది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ. పిల్లనిచ్చిన మామ, పార్టీ క్యాడర్ వద్దంటే వద్దు అంటున్న పార్టీలోకి తీసుకున్న మామ, ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన మామనే నమ్మించి నట్టేట ముంచేశారు చంద్రబాబు. లక్ష్మీపార్వతి వైపు వేలు చూపిస్తూ తన కుట్రని అమలు చేశారు. ఎన్టీఆర్ సారథ్యంలోని టీడీపీ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో 216 సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే పార్టీలో పాలనలో లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిపోతోందన్న భావనని అందరికీ కల్పిస్తూ తన కుతంత్రాలకు పదును పెడుతూ వచ్చారు చంద్రబాబు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా కథ నడిపించారు. తన ఎమ్మెల్యేలను బంధించారని, వాళ్లను విడిపించడం కోసం ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్కి వెళ్లిన ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. పిల్లనివ్వడంతో పాటుగా రాజకీయ భిక్ష పెట్టి పదవులిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి మించిన భూతం దేశ రాజకీయాల్లో ఉంటుందా? చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కి హ్యాండ్ అంతా అయిపోయింది అనుకుంటోన్న వేళ రాజకీయ భిక్ష పెట్టిన సొంత మామకే వెన్నుపోటు. చంద్రబాబు భూత రాజకీయాలు ఇక్కడితో అయిపోలేదు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచేదాకా చంద్రబాబు నిద్రపోలేదు. ఎన్టీఆర్ ఎంతో సాహసంగా తీసుకున్న సంస్కరణలను తుంగలో తొక్కేదాకా చంద్రబాబు నిద్రపోలేదు. ఈనాడు పేపర్కి ఉదయం గట్టి పోటీ ఇస్తోన్న సమయం అది. ఉదయం యాజమాన్యానికి మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆ ఆదాయ మార్గాన్నే దెబ్బతీయాలనుకున్న రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించారు. 1994 ఎన్నికల్లో మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు ఎన్టీఆర్. గెలిచిన ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం మూతబడింది. ఉదయం మూతపడగానే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మద్యపాన నిషేధం వల్ల కల్తీసారా పెరిగిపోతుందని చెప్తూ మద్య నిషేధం ఎత్తేశారు. కానీ మద్య నిషేధం ఎత్తివేయడానికి అసలు కారణం ఒకటే, రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న తారా సితారా హోటల్స్ వ్యాపారం కోసం. నిషా లేకపోతే తారా సితారా మూతబడిపోతాయి కాబట్టి రామోజీ ఆదేశాలతో చంద్రబాబు ఉమ్మడి ఏపీలో మద్య నిషేధం ఎత్తేశారు. అక్కడితో చంద్రబాబు ఆగలేదు. ₹2 కిలో బియ్యాన్ని ₹5.25 పెంచేశారు. అలానే వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను పెంచారు. ఇలా పేదలకు అండగా ఎన్టీఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని సర్వనాశనం చేసేసిన చంద్రబాబుని కదా పదే పదే భూతం భూతం అని సంబోధించాలి. ఇక 1999 ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయడానికి మేనిఫెస్టోనే ఆయుధంగా మార్చుకున్నారు చంద్రబాబు. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, 35 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తానని, ఏపీలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకి పక్కా భవనం నిర్మిస్తానని, అన్ని మండలాల్లో పూర్తి వైద్య సేవలు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తానని హామీల వర్షం కురిపించారు. కానీ గెలిచిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేసే ప్రయత్నం చెయ్యలేదు. నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజల కర్మకి ప్రజలను వదిలేసి హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూకుంభకోణాల్లో మునిగి తేలారు చంద్రబాబు.
నమ్మిన ప్రతి ఒక్కరిని మోసం చేయగల నేర్పరితనం ఉన్న చంద్రబాబుకి ప్రజలను మోసం చేయడం అంటే మహాసరదా. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆ ముచ్చట తీర్చుకుంటూనే ఉంటారు. ఇన్ని కోట్ల మంది తెలుగు ప్రజలను పదే పదే వంచిస్తున్నందుకు చంద్రబాబుని కదా భూతం అనాలి. 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్లో స్కామ్ల మేళా నిర్వహించారు చంద్రబాబు అండ్ కో. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాల్సిన బాధ్యతని గాలి కొదిలేసి కుంభకోణాల్లో మునిగి తేలారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే విజయవాడ కనకదుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయి. ఈ దారుణం చూసి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కనకదుర్గమ్మ భక్తులు నివ్వెరపోయారు, చీకొట్టారు. అందుకే రాజకీయాల్లో భూతమంటూ సంబోధించాల్సి వస్తే అందుకు చంద్రబాబుకి మించిన అర్హులు మరెవరూ లేరని రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్య ప్రజల దాకా తేల్చి చెబుతున్నారు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. చంద్రబాబు బతుకంతా ఇంతే. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికారు. చంద్రబాబు ఎంతటి దగాకోరో తెలిసినప్పటికీ పొరపాటున నాడు ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం అప్పగించారు. పవర్ చేతిలోకి రాగానే చంద్రబాబులోని నయవంచకుడు బయటకొచ్చేశాడు. ఏ నోటితో అయితే రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఒట్టు పెట్టాడో అదే నోటితో రైతులను నానా మాటలు అన్నారు. పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని నేను చెప్పానా? రాత్రమైనా కలొచ్చిందా? విచ్చలవిడితనం ఉండకూడదు, అత్యాశ మంచిది కాదు అంటూ అన్నదాతల కడుపు మీద కొట్టాడు. డ్వాక్రా మహిళల ఉసురు పోసుకున్నాడు. నయవంచనలో నన్ను మించిన వాళ్ళు ప్రపంచంలోనే ఉండరని తెలుగు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి కలిసికట్టుగా పరుగులు పెట్టిన జగన్ దార్శనికత జనరంజక పాలనకి నిదర్శనంగా నిలిచింది. అలాంటి జగన్ మీద నీచంగా, హీనంగా విషం కక్కుతూ వస్తోన్న పచ్చముఠ జగన్ని భూతమని దూషిస్తూ పదే పదే పచ్చ కావరాన్ని ప్రదర్శిస్తోంది. తెలుగు రాజకీయాల్లో సైకోలెవరో, భూతాలెవరో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే జగన్ని కుట్రపూరితంగా భూతమని ఎల్లో తాలిబన్లు దూషిస్తూ ఉండడంతో అసలు తెలుగు రాజకీయాల్లో భూతం ఎవరో పచ్చమూకకి గుర్తు చేసే ప్రయత్నమే ఇది. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈ క్షణం వరకు అనుక్షణం వంచన, కుట్రలు, వెన్నుపోట్ల మధ్య తన ప్రస్థానం ఉండేలా చూసుకుంటోన్న చంద్రబాబుకి మించిన భూతం ఎవరైనా ఉంటారా? ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాల మేడలు కట్టడం, గెలిచిన తర్వాత ప్రజలను వంచిస్తూ మరిన్ని అబద్ధాలు చెప్తూ ఎన్నికల హామీలకు నీళ్లు వదిలేయడం. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది అదే. ఎన్నికల వేళ సూపర్ 6 పేరుతో ఊదరగొట్టాడు. గెలిచిన తర్వాత సూపర్ 6 చుట్టూ సర్కస్ ఫీట్లు చేస్తూనే ఉన్నారు. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఇప్పుడు లక్షల మంది తల్లులకు మొండి చేయి చూపించారు. నిరుద్యోగ భృతి 3000 అతీగతి లేదు. నిజానికి ఇది చంద్రబాబుకి కొత్త కాదు, ఏపీ ప్రజలకు కొత్త కాదు. 2014 ఎన్నికల వేళ కూడా ఇలానే ప్రజలను నమ్మించి నిలువునా ముంచిన ఘన చరిత్ర చంద్రబాబుది. 2014లో ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత నిలువునా మోసం చేసిన దౌర్భాగ్యమైన చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. నాడు గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రూపాయల రుణాలను 25,000 కోట్ల రూపాయలకు కుదించి చివరకు 15,000 కోట్ల రూపాయల లోపే మాఫీ చేసిన జిత్తులమారి నారా చంద్రబాబు. ఈ నయవంచకుడి కపట నాటకానికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు,
ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh వన్ టైం అన్నారు, వన్ టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకు ఎవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండే కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గం ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రి కలేమైనా వచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత కేవలం 15,000 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా విడతల వారీగా. వడ్డీ భారం పెరిగిపోయి బ్యాంకుల నుంచి వేలం నోటీసులు రావడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. హలో ఎల్లో తాలిబన్స్, ఇప్పుడు చెప్పండి. మీ కళ్ళతో మీరే చూశారుగా, మీ చెవులతో మీరే విన్నారుగా. ఇప్పుడు చెప్పండి, తెలుగు రాజకీయాల్లో భూతం అని సంబోధించాలంటే చంద్రబాబుకి మించిన నాయకుడు మరొకరు ఉన్నారా? దివ్యాంగుల పెన్షన్ ఎత్తేసి వాళ్ళ నోటికాడ కూడు లాగేసిన భూతం ఎవరు? అర్ధరాత్రులు ఇసుక తరలిస్తున్న కొరివి దయ్యాలెవరు? ఇసుకను మేసేస్తున్న బకాసురులెవరు? మద్యం మామూళ్ల మత్తులో జోగుతున్న ప్రేతాలెవరు? గ్రామాల్లో హింసను రాజేస్తున్న రక్త పిశాచులెవరు? అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న దయ్యాలెవరు? గ్రామాల్లో హింస రచన చేస్తున్న రాక్షసులెవరు? ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే భయంతో పెట్టుబడిదారులు పారిపోయేలా చేస్తున్న దుష్ట శక్తులెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ తెలుగు ప్రజలు చెప్పే సమాధానం ఒక్కటే, పచ్చమూక. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తూ తిరిగి జగన్ని భూతమని దూషిస్తూ నిస్సిగ్గుగా పిశాచి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో. తెలుగు రాజకీయాల్లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు అత్యంత ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆరంభం నుంచి వంచన అనే మెట్ల మీద, కుట్రలు అనే నిచ్చెన మీద ఎదుగుతూ వచ్చింది కేవలం ఆయన ఒక్కరు మాత్రమే. 45 years ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పుకునే చంద్రబాబుకి ఇప్పటికీ మోసం, దగా అంటే ఎనలేని మోజు, మోహం. అందుకే అనేక కోణాల్లో ఏపీ ప్రజలతో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. చివరకు దివ్యాంగులను సైతం చంద్రబాబు ప్రభుత్వం వదిలిపెట్టలేదు. వృద్ధులు, దివ్యాంగుల నోటికాడ కూడులాగి వాళ్ల ఉసురు పోసుకుని సాధించేదేముంటుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పైశాచికత్వం ప్రదర్శిస్తోంది. దివ్యాంగుల సాక్షిగా భూతం అని పిలవదగ్గ రాజకీయ నాయకుడు చంద్రబాబు కాకుండా మరొకరు ఉన్నారా చెప్పండి? ఈ సంగతి పచ్చమూకకి తెలుసు. కానీ పాపం పైకి ఆ మాట అంటే తమ బతుకులు ఏమవుతాయో అన్న భయంతో ఎల్లో తాలిబన్లు జగన్ మీద పడి ఏడుస్తున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా, పచ్చమూక అరాచకాలకు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలతో ఏపీలో అల్లకల్లోలం జరుగుతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పారేశారు. ఆ మొత్తం ఎక్కడ, ఎందుకు ఖర్చు చేశారో ఎవరికీ తెలీదు. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంస్కరణల అమలు లేదు. అసలు అంబేద్కర్ రాజ్యాంగానికి ఏపీలో గౌరవమే లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో ఆటవిక పాలన సాగుతోంది.
ఇన్ని దారుణాలకు ఏపీని వేదిక చేసిన చంద్రబాబుని భూతం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి ఆ భూతాలు ప్రేతాలే తమని చంద్రబాబుతో పోల్చుతున్నందుకు అవమానంగా భావిస్తూ ఉంటాయేమో. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా బతికేస్తూ వచ్చిన చంద్రబాబు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆటవిక పాలన దెబ్బకి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా పారిపోతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు దావోస్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆసక్తి ప్రదర్శించలేదు. దావోస్ సదస్సులో $1 బిలియన్ ఒప్పందాలు జరిగాయి, లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగాయి. కానీ ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ టీం ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసినా అదంతా ఒట్టి బూటకం అని తేలిపోయింది. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామంటూ 5 రోజుల పాటు సింగపూర్లో నానా హంగామా చేశారు. చంద్రబాబు అవినీతి గురించి బాగా తెలిసిన సింగపూర్ పాలకులు నిర్మోహమాటంగా మొహం మీదే మీకొక నమస్కారం అని చెప్పేశారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు ప్రతిష్టలను తీసిపారేసిన చంద్రబాబుకి మించిన రాజకీయ భూతం ఎవరున్నారు చెప్పండి? గతాన్ని తీసుకున్నా, వర్తమానాన్ని తీసుకున్నా, పాలసీలైనా, నిర్ణయాలైనా, రాజకీయ పొత్తులైనా, ఎత్తులైనా ఇలా చంద్రబాబుకి సంబంధించి ఏ కోణాన్ని టచ్ చేసినా కనిపించేది వంచనే, కుట్రలే. అందుకే తెలుగు రాజకీయాల్లో మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో కూడా భూతం నుంచి ప్రేతం దాకా ఎలా సంబోధించాలన్నా అందుకు అర్హుల జాబితాలో తొలి పేరు నారా చంద్రబాబు నాయుడు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.